హాయ్ ఫ్రెండ్స్, మా ఎన్కమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు మా ధన్యవాదాలు. ముచ్చట ఏంటంటే మీరు మా వీడియో చూస్తారు కానీ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. కొంచెం మీ ఆదరాభిమానాలతోటి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని, షేర్ లైక్ కామెంట్లు చేస్తారని కోరుకుంటూ మా ఎన్కమ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మీ అందరికీ ప్రార్థన. ఓషవ్వ ఊరి పెద్దవ్వ పక్కా పల్లెటూరి తెలంగాణ యాసలో పవర్ఫుల్ పంచులు విసురుతూ ఏదున్నా నిలదీసే గుండె ధైర్యంతో ఊరిని నడిపించే పెద్దవ్వ. బూతులు లేకుండా గంభీరంగా గద్దించే పల్లెశక్తి నాయకి. రాములు రైతు. యూట్యూబ్లో సగం పైసలకే పట్నం హైబ్రిడ్ విత్తనాలు వస్తాయని చూసి ఆన్లైన్లో 20,000 గట్టి మోసపోయి చెలకల ఇత్తనాలు మొలకెత్తక గుండెలు బాదుకునే అమాయక రైతు. అన్నపూర్ణ రాములు పెండ్లాం. ఆర్గానిక్ ఎరువుల ఆన్లైన్లో లక్కీ డ్రాల బంగారం పండిందని ఫోన్ వస్తే నమ్మి ఓటీపీ చెప్పి పొదుపు పైసలు ఖాళీ చేసుకున్న అమాయక పల్లె మనిషి. సంధ్య బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్న తెలివైన పిల్ల. నకిలీ ఆన్లైన్ కంపెనీల గుట్టు, ఓటీపీల వెనుకున్న మోసాల సూత్రాలను ఊరి జనానికి తేలికగా చెప్తుంది. సునీత పొరుగింటి డ్రామా క్వీన్. సగం మాట విని రాములు షేన్ల పుట్ట బంగారం పోయింది, మల్లక్క కొంప మునిగిందని ఉప్పు కారం అది ఊరంతా ప్రచారం చేసే ఉడుకుపోతు మనిషి. కిరణ్ పల్లె సోంబరి. ఎప్పుడు చూసినా ఫోన్ల లక్కీ డ్రాల కార్లు బంగ్లాలు వస్తాయని పగటి కలలు గంటూ కామెడీ పండించే పల్లె కుర్రాడు. భాస్కర్ రెడ్డి గ్రామ సర్పంచు. రచ్చబండకడ పంచాయతీ పెట్టి ఊరి ప్రజలకు ధైర్యం చెప్పే గ్రామ పెద్ద. రాము వ్యవసాయ విస్తరణ అధికారి. అధికారిక లైసెన్స్ ఉన్న విత్తనాలు, రైతు వేదిక సేవల ఉపయోగాలు వివరంగా వివరిస్తాడు. ఇది ఫోన్ ఎడబెట్టుకున్నదో రింగ్ అవుతుంది కానీ లేవడతలేదు. హలో, చెల్లె మంచిగా ఉందా? అరే నేను మంచిగానే ఉన్నా. మరి ఫోన్ దగ్గర పెట్టుకుంటే గిన్ని సార్లు ఎత్తన లేవు ఎత్తుతనే లేవు ఫోను. నీ పొలగండ్ర చల్లాగుండా పొలగండ్ర చేతులు ఉన్నదా? పొలగండ్ర ఏం మాట్లాడుతాండ్రో ఫోన్ పట్టుకొని మరి ఫోన్ వస్తాను అని ఇస్తలేరా నీకు? అవుగా నీ మొన్న ఫోన్ చేస్తే లేవట్టపోతే ఎందుకే? మొన్న చేసిననే 3 రోజుల కింద మేము బోరాలు చేస్తున్నాం రా, నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ లేవట్టలే, మను లేవట్టలే. పట్టంత మంది వచ్చిర్రుగా, అదే అందరూ ముసలోళ్ళు ముడుగోళ్ళు హైదరాబాద్ లో నౌకరి చేసేటోళ్ళు అందరు వచ్చిండ్రు. పట్టు జాలే ఉసుకపోతే రాలకుంటున్నారు బోనాలకు. ఇంకెక్కడ మన ఊళ్ళోనే, మా ఊళ్ళోనే ఆటలు చేసేటోళ్ళు ఆటలతో చేస్తారు, కోళ్ళతోటి చేసిర్రు. కొద్ది మంది ఆ పబ్లిక వాళ్ళు కెమెరాలు తీసుకొని వచ్చిండ్రట, టీవీకి ఇస్తారట. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిర్రుగా. గా స్వరూప కోడలు కూడా అడిగిందా నిన్ను, మీ చెల్లెకి ఫోన్ చేయలేదా? పోసావా మరి మీ చెల్లె రాలేదా? అందరు వచ్చిర్రు ఇంత పెద్ద పండుగ అని అన్నది. ఏమో అనే దానికి మొన్న ఫోన్ చేస్తే లేవట్టలేదు, మరి ఎటు పోయిందో, మరి ఫోన్లో బాలన్స్ లేవో ఏందో అనుకున్నా. ఏంది ఇంకా పని తీరలేదు, పని చేస్తా అని అంటున్నావా? నీ పొరగంట చల్లా ఉండే తెరవని తీయరా, జరసేపు మాట్లాడి ముత్తమంత ముచ్చట మాట్లాడదామంటే ఏమో ఉంటేనే అక్క మళ్ళీ ఎత్తప్పటి వరకు కనబడితివి. సరే ఉండు, నీకు గాంగ్ ఉందా పని? నాకు లేదా? నేను ఒక్కదాన్ని పనికి వాసి ఉన్నానా? ఏం పనో ఏమో, కూరండ్రి ఏం చెప్తారో, కూరగండ్రి ఏం చెప్తారో, ఇదేం చెప్తుందో. ఎప్పుడు చూడు నాకు పని ఉన్నది అంటది. ఏమో ముచ్చట చెప్దామని ఫోన్ చేస్తే అప్పటి వరకు చెప్తాను. బట్టి ఇంకా సేను మొక్కనన్నా పోయి వస్తా. 2-3 రోజులు అటు మొక్కన ఒక ఎట్టున్నదేమో. నారాయణకు ఇయ్యడు పంట మంచిగానే పండినట్టుంది కదా.
మంచిగా కూరలు సత్తకాయ తీసేసిండు, బెండకాయ తీసేసిండు, అటు మకాన టమాటాలకి ఎండి ఇక గట్ల ఎగురం కొద్దిగా వేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకోవచ్చు. ఏదైనా ఎగురం ఉండాలి, నీళ్ళు ఉండాలి పంట పొలాలు వండటానికి. ఏమో ఇయ్యడు కాలం తక్కువనే ఉన్నది మరి. గడ్డి బాగా పెరిగింది, ఇంకిద్దరు కైకిళ్ళలో పెడితే మంచిగా ఉండు. అత్తుంది ఆరే కొంకకు ఒక చినుకు పడితే మంచిగా ఉండు, మెత్తగచ్చు. అంత కొంక పట్టి తవ్విన కొద్ది టంగు టంగు అంటుంది కావచ్చు కదా. ఇవి అయితమనే కానీ వచ్చిన కాడికాయ మంచిగా వీకు రేర్ల కాడికి వెళ్ళి తెంపిర్రనుకో, మళ్ళీ 4 చినుకులు పడ్డ వల్ల మళ్ళీ మొలుతుంది గడ్డి అంతా. ఎంత పని, అయ్యో దేవుడా, ఎంత పని. మోసపోయినా, నేను మోసపోయినా. అయ్యో అమ్మా ఓలాయనా, ఎంత పని అయిపోయారా నాయనా. ఒక్క మూలకాలు ఎంత పని. పైసలు అల్లుతాలుగా చెప్తే దేవుడా. యూట్యూబ్ చల్లకుండా యూట్యూబ్లో చూసినా తక్కువ ధర నాకు ఇత్తనం వస్తుందంటే ఆశపడ్డా. తక్కువ ధరకి ఇత్తనం వస్తుందంటే ఆశపడితే బొంప మునిగింది. ఒక్క ఇత్తనం కూడా అనుకోలే. నేల తల్లిని నమ్ముకొని బతికేటోండి. నేను ఎట్లా బతకాలి? ఆగో, ఏమైంది రాములు గట్ల గుండెలు బాదుకుంటే ఎడుతున్నావు ఎందుకు? అయ్యో అక్క, ఓ అక్క, పోచక్క, గంత బాధ ఏమొచ్చింది నీకు? ఓ పోచక్క, నా బాధ ఏం చెప్పాను నీకు? తల్లి, పోచక్క, నా కొంప మునిగిందే పోచక్క. అయ్యో ఏమైందిరా? ఏం చెప్పాలి పోచక్క? సెల్లు చల్లకుండా సెల్లులో యూట్యూబ్లో చూసి మంచిగా తక్కువ ధరకు వస్తాను ఇత్తనాలని, పట్నం కంపెనీలు మంచిగా ఉంటాయని మోసపోయినా. సగం ధరకే ఇత్తనాడు. అందులో చూసి ఆన్లైన్లో వారికి పేమెంట్ పంపినా. మోసపోయినా. మొన్నటి దాకా వానలు లేకపోయా. వానలు వచ్చినాక ఇత్తనాలు తెప్పించి మంచిగా పెట్టుకుందామని చూసి అన్ని ఇత్తనాలు మంచిగా దున్ని అన్ని చేస్తే ఒక్కటన్నా మొలకెత్తపాయ. కవులు రైతు వాళ్ళ కవులు ఎట్లా కట్టాలి, పిల్లవాళ్ళకి ఫీజులు ఎట్లా కట్టాలి, నేను కొట్టి బాగా తీసుకోవాలి. ఇటు కాలం బాయ్, అటు పెట్టిన పెట్టుబడి బాయ్. భూమి తల్లిని నమ్ముకుంటే భూమి పెడుతుందిరా. గా తెలివని ముక్కు ముఖం వాళ్ళని నమ్ముకుంటే ఏమవుతుందిరా? ఉన్న గోసూసిపోతుంది. ఆన్లైన్లో కొంటావురా నువ్వు. శర్ర నీళ్ళు పోయి శర్ర వెనక పడ్డాక నువ్వేం చేస్తావు, నేనేం చేస్తా. ఇప్పుడేమో పసివారం లెక్క తలకాయ కొట్టుకుంటే రెవడుతుంది నా ముంగట. చెప్పాలి ఖచ్చితంగా, నాకు ఆగదు, అందరు చెప్పాలి. ఓ పోషవా, ఇన్నవా? ఇక్కడ నకిలీ ఇత్తనాలతోటి ఈ రాములు మునుగుతే ఈ రాములు పెళ్ళామేమో పట్నం మోసగాలతోటి పైసలు మునిగిందట. ఎరికేనానే పోషవా? ఓ సునీత, నీకు అసలు తలకాయ ఉన్నదా అనే? ఏం మాట్లాడతానే? ఊరి మీద ఉప్పు కారం తక్కువ అయితే ఇంతని నాలుకకు రుద్దుకో ఉప్పు కారం. కానీ ఈనాటి నాకు కోటి చెప్తావేమో ముచ్చట ఊరి మీద అన్ని. ఏమైందో పోదందా రాములు? ఆ పూర్లు ఎందుకు ఎడుతానో ఏం బాధనో? నువ్వు రా, నీకే వెళ్తుంది నల్ల ముఖం దాన. నాకు తెలిసిందే చెప్తాను, ఏమున్నది ఏం చెప్పా. నాకు ఏదైనా తెలిస్తే చెప్పకపోతే మనసులో పట్టదు, అందరూ చెప్పాలి. నువ్వు ఊరి మీద ఒక్కదాని ఉన్నావు, పనికి వాసిమాకు తెలియదా? కానీ ఇక్కడ అందరికి చెప్పుకుంటా వస్తావు. కానీ మరి నీవేమైనా పని అసలు అది ఎందుకు ఎడుతాను? దాని దగ్గరకు అడిగి తెలుసుకుందావు మరి. సుంతక్క, లక్కీ డ్రాలా నాకు 10 లక్షల కారు వెళ్ళిందటనే. ఒక్క 500 రూపాయలు కడితే కారు ఇస్తారట. నా అకౌంట్లో ఒక్క రూపాయి కూడా లేవు.
ఒక్క 500 రూపాయలు ఇవ్వవా? కారు తెచ్చుకుంటా. అరే కిరణ్, ఈ దునియాలో రూపాయి లేకుండా పైసలు కట్టకుండా ఎవడరా కారు ఇచ్చేటోడు? అన్ని మోసపోయే మెసేజ్లు. రామన్న, ఊరోళ్ళందరికి గ్రామ పంచాయతీ తీసుకురా. ఈ అవగాహన సదస్సు పెట్టి వాళ్ళందరికి వివరంగా చెప్దాం. ఈ ఆన్లైన్ మోసాలు చాలా అయినాయి ఊర్లలో, అందరు మోసపోతురు. అందరు రండి ఆడికి. నర్రా నువ్వు కూడా. సర్పంచ్ సారు, మనూళ్ళే ఆన్లైన్ మోసాలు చేయబట్టి బాగా మంది మోసపోతాండ్రు. అందరికి అవగాహన కల్పిద్దాం. పోదాం పండి. పూర్ణ ఎందుకో గొడగొడ ఏడుతుందట సర్పంచ్ సారు. మేము పూర్ణం తీసుకొని రచ్చబండి కాడికి వస్తాం, మీరు రాండ్రి. పోదాం పా. నా కొడుకు బడి ఫీజు కోసం దాచుకున్న పైసలు సంధ్య, అవి కూడా పోయినాయి. దాసి దాసి తయ్యాల పని చేసినట్టు అయింది నా బతుకు. ఇప్పుడు నా కొడుకు బడి ఫీజు నేను ఎట్లా కడతా? కాదక్క, నువ్వు ఎవరన్నా 10 రూపాయలు అడిగితేనే 100 సార్లు ఆలోచిస్తావు. ఎవడో మొక్కు ముఖం తెలియనోడు ఫోన్ చేసి 6 అంకెలు చెప్పమంటే నువ్వు ఎట్లా చెప్పినావు చెప్పు? మన ఫోన్ తోటి ఆధార్ కార్డు లింక్ అయి ఉంటది, బ్యాంకు లింక్ అయి ఉంటది. గట్లా చెప్పమంటే చెప్తావా? ఇప్పుడు చూడు ఎట్లయిందో. వానికి 6 అంకెలు చెప్పుడుతోటే ఉన్న పైసలన్నీ వాయే. ఎంత పిచ్చి పని చేసినావు అక్క నువ్వు. ఎవ్వరు ఫోన్ చేసినా ఏం చెప్పినా ఏ లింక్ ఓపెన్ చేయమన్నా చెయ్యొద్దు అసలే. మన ఫోన్తో అన్ని సంబంధించే ఉన్నాయి ఇప్పుడు. బ్యాంకు కానీ, ఆధార్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఏదైనా ప్రతిదీ. ఒకప్పుడు అట్టేనే కార్డు చూపిస్తే అన్ని అయిపోయేది. ఇప్పుడు అట్లా కాదు. ఏ చిన్నది ఇదైనా కూడా మన ఆధార్ కానీ, మన పాన్ కార్డు కానీ ఇవన్నీ పెడితే మన డీటెయిల్స్ మొత్తం తెలుస్తున్నాయి. ఇంత పిచ్చిదానివా నువ్వు? అసలే రోజులు మంచిగా లేదు. ఎవరిని పడితే వాళ్ళని అస్సలే నమ్మద్దు. ఏ ఫోన్ పిచ్చి ఫోన్ వచ్చినా ఎత్తద్దు. వాళ్ళతోటి మాట్లాడి 1 ఒత్తు 2 ఒత్తు, ఇగో 6 అంకెలు ఉన్నాయి, ఈ లింక్ ఓపెన్ చేయి, అసలు ఈ పిచ్చి మాటలేనద్దు. టక్కున కట్ చేసి పడేయాలి. గట్టెట్టయింది, పిల్ల తేలిని కలదు అనుకున్న కానీ గిట్ల అవుతుంది అనుకోలేదు. ఏ మంచి వాళ్ళే మోసపోతారు. ఈ పిల్ల ఎంత తెలివిగలదైతే ఏంది, మోసం చేసినాడు మస్తు హుషారున్నాడు. ఏమైంది పూర్ణ? ఏమో ఏడ్చుకుంటా బాధపడుతున్నమాట, ఎందుకు? పోషవా, పొద్దుగాల నుంచి మా రాములే నకిలీ ఇత్తనాలు కొని మోసపోయినా అని ఏడుతుంటే ఇంతట్లనే ఒక్కోడు నాకు ఫోన్ చేసి 6 అంకెల ఓటీపీ వచ్చింది, లక్కీ డ్రాలో మీకు బంగారం బిల్ వచ్చింది చెప్పమ్మా అని అన్నాడు. నేను నిజమే అనుకొని చెప్పిన. కథం వెంటనే నా అకౌంట్లోకి వెళ్ళి పైసలు పోయినాయి. ఇన్నా అన్న 15,000 రూపాయలు నా కొడుకు చదువుకని ఉంచుకున్న పోసవ్వా అని బొందమునిగా వాడికి ఇట్లా చేస్తాడా? అయ్యో, గట్టెట్లా చేసినావా పోరి? నువ్వు బాగా తెలివికలదని అనుకున్నా కానీ నోట్ల మంది మోసుకుంటట్టు చెప్తావి నువ్వు. పైసలు ఏమన్నా అట్టుగత్తున్నా? ఒక కొత్త కాదు, 2 కొత్తలు కాదు, 12,000. 12 కాదు పోషవ్వా, 15,000. 15,000? అయినా పూర్ణ, అంత ఇంత తెలిసిందానివి, నలుగురు చెప్పేదానివి. నువ్వు ఇంత ఘోరంగా మోసపోతావని అనుకోలేదు నేను. ముక్కు ముఖం తెలియనోడు ఫోన్ చేసి ఓటీపీ అడుగు చెప్తావా అని. అయినా తులం బంగారం 1,50,000 పైన ఉన్నది. అది ఎట్లా నువ్వు ఆశపడ్డవే? నీ ఆశ పాడుగాను. ఆశ కన్నా అద్దుండాలని కొంచెమన్నా. నీ లెక్కనే ఆశపడి ఆ రమేష్ గాడు 2,000 బ్యాలెన్స్ వస్తుందని 200 మందికి ఒక లింక్ పంపమంటే వాడు ఊర్లో సగం మందికి పంపించిండు. కథం, వాని ఫోన్ మొత్తం హ్యాగ్ అయింది. అయ్యో అక్క, హ్యాక్ కాదు, హ్యాంగ్ అయిందా నాలే. ఏదో ఒకటిది. పూర్ణక్క, ఓటీపీ అనేది 1 టైం పాస్వర్డ్ లెక్క. అంటే మన ఇంటి తాళం చేయి లెక్క. మన ఓటీపీ బ్యాంక్ మేనేజర్ కానీ, కంపెనీ మనిషి కానీ ఎవ్వరు అడగరు. ఇట్లా లక్కీ డ్రా పేరుతో, నకిలీ విత్తనాల పేరుతో, తక్కువ ధరకే విత్తనాలు ఇత్తనన్న పేరుతో వచ్చినోళ్ళు మన అవసరాన్ని, మన అమాయకత్వాన్ని ఆసరగా తీసుకొని మనల్ని మోసం చేసే దొంగ నా కొడుకులు ఉంటారు. ఈ దిక్కు మళ్ళీ యాప్లటాగో రమేష్ గాడట ఏదో లింకులాట. ఏం లింకులక్క? అబ్బాబ్బాబ్బా, దొంగలు తయారైళ్ళు మొత్తం. దొంగలు అంటే దొంగలు. తినే అన్నం మీద కూడా వ్యాపారం చేస్తులే అమ్మమ్మ. ఏంది ఇది?
పాపం 15,000 అట తమ్ముని కోసం దాచుకుంటే గట్లయింది. నేను అగ్రికల్చర్ బీఎస్సీ కంప్లీట్ చేసిన కదా, మన ఊరి వ్యవసాయ అధికారి నెంబర్ నా దగ్గర ఉంది. మన సర్పంచ్కి చెప్పి ఆ అధికారిని మనం అందరం పిలిపిద్దాం. అప్పుడు ఆయన వచ్చినాక వ్యవసాయానికి సంబంధించిన అన్ని ఆయనని కనుక్కుందాం. అప్పుడు మనకు అన్ని వివరిస్తాడు. ఓకేనా? ఏం డౌట్లున్నా మాట్లాడదాం. ఇప్పుడు చూసినావా రాములు బావ అది నకిలీ విత్తనాలు కొని ఎంత బాధపడుతున్నాడో. అవునే. ఓ గుడ్డోరినట్టు ఒర్రుతాండు. అలాంటి బాధ ఎవ్వరికి రావద్దంటే ఫస్ట్ అధికారిని పిలిపించి మనం వివరంగా తెలుసుకోవాలి ఏదైనా. ఏమంటావు అమ్మమ్మ? ఏమంటావే? నేనేమంటానే, ఇంత బంగారం అసలు మంచి పని చేస్తానంటే అద్దంటనా? పిలిపిద్దా. ఇప్పుడు ఈ పూర్ణును రావులు మోసపోయింది కానీ ఈ కాడికి వెళ్ళి మన ఊళ్ళో ఎవరు మోసపోవద్దు. నేనుండగా మోసపోనిస్తాను మీ అందరినీ. పోనీయద్దు. నిజమేనే. ఏడొక్తి మరి ఇంకెందుకు ఆలస్యమే, పోదాం పారి రచ్చబండ కాడికి. నేను రాగానే కిరణ్ గానుకును రాములకు చెప్పిన మీరు సర్పంచ్ని తీసుకొని రచ్చబండ కాడికి రాని, మందిని జమ చేయరు రాని. ఇవాళ ఇది మోసపోయింది, రేపు ఇంకోటి మోసపోతుంది. మన ఊళ్ళో గిసంటి మోసాలు జరగద్దు. విన్నావా? 1 రూపాయి 2 రూపాయలే కట్టబడి సంపాదించిన సొమ్ము 6 దినాలకు 10 దినాలకు పెట్టుడు ఎందుకే? ఏంది ఎట్లా అన్నది మనం తెలుసుకోవద్దా? ఈ కాడికి వెళ్ళి ఎవరి ఫోన్కి ఓటీపీ వచ్చినా ఏం చెప్పొద్దు, ఏదన్నది మనం చెప్పుదాం. పని అయిన ఎవరికో వ్యవసాయదారునికి చెప్తానన్నావు కదా, ఆయనకు ఫోన్ చేసి ఇంటికాడ తాళం వేసి రాపో. పాయపా 12,000 అంటే దేవుడా, బండకు బండ. ఏమిటి కక్కర కట్టింది? దీనికి చెవులు దొబ్బినట్టున్నాయి. ఎన్నిసార్లు చెప్తావే? ఓరి మీ 41 కొడుకులాల మోసగాళ్ళారా మీనోళ్ళ మా అన్నవాడా. మేము పల్లెటూళ్ళల్లా పొలంలా చెవిటడిసి పంటలు పండించే రైతుల కడుపులు కొడతారా మీ దిక్కువలనోళ్ళ మా అన్నవాడా. పట్నంలో పంకల కింద కూర్చొని సిగరెట్ నెంబర్లు అడుక్కుంటా ఆన్లైన్ మోసాలు చేస్తారు. ఇలా కడుపులు కాదు ఇలా మీద మనవాడా. పూర్ణ నువ్వేం బాధపడక, నువ్వేం ఏడవకు. నేనున్న రోజులు మన ఊళ్ళే ఎవరిని మోసపోనియా, ఎవరికి అన్యాయం జరగనియా. ఏనబడ్డదా? దా ఆన్లైన్ మోసాలు పాడుగాను. రాములు, ఈ ఆన్లైన్ మోసాల వల్ల మన ఊర్లో చాలా మంది బాధపడుతున్నారు. అసలు ఏమైతుంది మన ఊర్లో? ఏం చెప్పమంటావు సర్పంచ్ సారు, సగం ధరకే విత్తనాలు వస్తాయని నేను ఆన్లైన్లో విత్తనాలను బుక్ చేస్తే 20,000 నష్టపోయినా. ఒక్క విత్తనం కూడా మొలకెత్తలేదు. నా భార్య ఏమో ఏదో లక్కీ డ్రా వచ్చిందని చెప్పేసి అందులో ఆన్లైన్లో చూసుకొని పైసలు పెట్టి ఓటీపీ చెప్తే దాని అకౌంట్లోకి వెళ్ళి 15,000 రూపాయలు పోయినాయి. ఇది ఏం ఆన్లైన్ మోసాలో ఏమో ఏం అర్థమైతలేదు. సర్పంచ్ గారు మీరే ఏమైనా న్యాయం చేయాలి. నాకైతే ఇక బతికే పరిస్థితి లేదు. మన ఊరి గాలిలో ఆన్లైన్ దయ్యం పట్టినట్టుంది. ఫోన్ పడితే పైసలు మాయమవుతున్నాయి. ఏదో ఒకటి చేయాలి సార్ మీరు. ఓ సునీత, నువ్వు నోర్మయ్యే. దయ్యం లేదు గియ్యం లేదు. మన చేతులున్న ఫోన్లే దొంగల రూపంలో మీ పైసలు అన్ని తింటున్నాయి. ఆశకు పోయి మనం అపరిచితుల నంబర్లు ఫోన్లో నొక్కితే గిట్ అవుతున్నాయి. మన ఇల్లు గుళ్ళు అవుతుంది. మన తెలివితోటి మన ఐక్యమతంతో ఆ దొంగలను అడవిర కొట్టాలి. ఇగో అగ్రికల్చర్ సారు నమస్కారం. బాంచన్ నమస్కారం అమ్మా. ఇగో మా రాములు నకిలీ విత్తనాలు పెట్టి బాగా మోసపోయాడు. అసలు ఈ నకిలీ విత్తనాల బారిన పడకుండా మీరు సలహాలు సూచనలు ఇయ్యండి జరా. తప్పకుండా అమ్మా. రైతు సోదరులారా, అందరికి నమస్కారం. ఎరువులు కానీ విత్తనాలు కానీ కొనుగోలు చేసినప్పుడు ఆన్లైన్లో అస్సలు కొనొద్దు. ఎప్పుడైనా కూడా రైతు సేవా కేంద్రాలలో లైసెన్స్ కలిగిన దుకాణాలు మాత్రమే రసీదు తీసుకొని మరీ కొనాలి. మనం ఆన్లైన్లో కొని మోసపోవద్దు. ఎప్పుడైనా మోసపోయినట్టు తెలిస్తే మోసం జరిగిన వెంటనే బ్యాంక్ అధికారులకు కానీ సైబర్ క్రైమ్ పోలీసులకు కానీ ఫిర్యాదు చేస్తే వాళ్ళ అకౌంట్లను ఫ్రీజ్ చేసి మళ్ళీ తిరిగి మన అకౌంట్లకి డబ్బులు తిరిగి పంపించే అవకాశం ఉంది. అయితే అన్నపూర్ణక్క ఆన్లైన్లో పైసలు ఓడగొట్టుకున్నారు కదా, ఇప్పుడే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ పైసలు తిరిగి వచ్చేటట్టు చేద్దాం. పట్నం ఆన్లైన్ దొంగలు ఎంత తెలివైన వాళ్ళు కూడా మన ఐక్యమతం ముందు తల అంచాల్సిందే. ఇన్నరాళ్ళు ప్రజలారా, సర్పంచ్ సారు నాగలు పెట్టిన చేతికి చైతన్యం తోడైతే ఏ దొంగ నా కొడుకు కూడా మన దరిదాపుల్లోకి రాడు. ఆన్లైన్ సగం ధర ఆశలద్దు, అపరిచితులకు ఓటీపీలు చెప్పద్దు. శభాష్ పోషవా. ఇక నుండి మన ఊరు రచ్చబండ కాడ రైతు అవగాహన సదస్సు పెద్దగా రాపిస్తా. ప్రతి ఒక్క రైతుకు అవగాహన కల్పిస్తాం. అదే విధంగా ఫోన్ ద్వారా గాని విత్తనాల ద్వారా గాని ఏ విషయంలో అయినా మన ఊరు రైతులు గాని ప్రజలు గాని మోసపోకుండా ప్రతి సంవత్సరం ప్రతి నెల అవగాహన సదస్సు పెట్టి వాళ్ళందరికీ వివరంగా మనం చెప్పుదాం పోషవా. ఇక నుంచి మా ఊర్లో ఏ ఒక్కరు కూడా ఆన్లైన్ లో మోసపోకూడదు.
మేము ఎంతో విలువైన సమాచారాన్ని ప్రజలకు ఉపయోగపడే కంటెంట్ తీసుకొని మేము ముందుకు వస్తున్నాము. ఈ కంటెంట్ మీకు రీచ్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంకా ఎలాంటి కంటెంట్ ఉంటే బాగుంటుంది అనేది మీ విలువైన అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి. మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.